నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ రెయిన్ గేజెస్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ రెయిన్ గేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం రెయిన్ గేజ్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. సో రెయిన్ గేజ్ అంటే ఏం లేదు, జస్ట్ మన యొక్క రెయిన్ పడుతుంది కదా, ప్రెసిపిటేషన్ డెప్త్ అనేది రెయిన్ గేజెస్ వచ్చి మెజర్ చేస్తాయి. సో మనం న్యూస్లో చూస్తూ ఉంటాం ఇన్ని సెంటీమీటర్ల వర్షం నమోదైందని ఈ విధంగా. సో ఇది దేన్ని యూజ్ చేసి మనకు ఈ డెప్త్ అనేది మెజర్ చేస్తారంటే రెయిన్ గేజెస్ని యూజ్ చేసి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ రెయిన్ గేజెస్లో ఫస్ట్ వన్ వచ్చి నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్, అదేవిధంగా రెండోది వచ్చి రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్. సో ఈ నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ ఏం చేస్తాయంటే ఇట్ గివ్స్ టోటల్ డెప్త్ ఆఫ్ ప్రెసిపిటేషన్. సో ఈ నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ వచ్చి ఆ రెయిన్ యొక్క డెప్త్ని, టోటల్ డెప్త్ని మెజర్ చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్. సో ఈ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ ఏం చేస్తాయంటే ఆ రెయిన్ఫాల్ డెప్త్తో పాటు టైంను కూడా మెజర్ చేస్తాయి. సో ఇట్ గివ్స్ రెయిన్ఫాల్ డెప్త్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో రెండు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్, అదేవిధంగా మాస్ కర్వ్ ఆఫ్ రెయిన్ఫాల్, సో ఇలాంటివన్నీ మెజర్ చేస్తాయి ఏది రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్. సో సింపుల్గా చెప్పాలంటే నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ వచ్చి ఓన్లీ రెయిన్ని కలెక్ట్ చేస్తాయి. రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ వచ్చి రెయిన్ని కలెక్ట్ చేయడంతో పాటు వాటి క్యాలిక్యులేషన్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తాయి. సో మనకు ఈ నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్ వచ్చి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ సైమన్స్ రెయిన్ గేజెస్, అదేవిధంగా ఐఎస్ రెయిన్ గేజెస్. సో ఈ రెండు సేమ్ ఒకే విధంగా ఉంటాయి. ఇవి ఓన్లీ ఈ సైమన్స్ రెయిన్ గేజెస్ వచ్చి మన ఇండియాలో చాలా ఎక్కువ యూజ్ చేస్తారు నాన్ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్లో. అదేవిధంగా ఈ ఐఎస్ రెయిన్ గేజెస్ కూడా సిమిలర్గా సైమన్స్ రెయిన్ గేజెస్ సిమిలర్గా ఉంటుంది. సో ఈ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు, సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉన్నప్పుడు ఈ మనం ఐఎస్ రెయిన్ గేజెస్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్లో 4 ఉన్నాయి మెయిన్గా మనం యూజ్ చేసేటివి. సో వేయింగ్ బకెట్ రెయిన్ గేజెస్, అదేవిధంగా టిప్పింగ్ బకెట్ రెయిన్ గేజెస్, అదేవిధంగా సైఫాన్ రెయిన్ గేజెస్ ఆర్ ఫ్లో టైప్ రెయిన్ గేజెస్, అదేవిధంగా రేడార్ మెజర్మెంట్స్. సో ఈ 4 ఉన్నాయి మెయిన్గా మనం రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్లో. ఇక్కడ మనం ఈ రికార్డింగ్ టైప్ రెయిన్ గేజెస్లో మెయిన్గా మనం వేయింగ్ బకెట్ రెయిన్ గేజ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ గ్రాఫ్తో మనం ఆ రికార్డ్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఈ సైఫాన్ రెయిన్ గేజెస్లో కూడా గ్రాఫ్ అనేది ఉంటుంది. సో వీటన్నిటి గురించి ఇండివిజువల్గా ప్రతి ఒక్క దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.